నమస్తే అండి. సమస్య ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది మేడం. అన్ని మంచిగా బడ్జెట్ లేకున్నా పైసలు ఎక్కడి నుంచో తెస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు పని అయితే అంతవరకు ఉంది. అంటే ఇప్పుడు నిన్న పార్లమెంట్ సమావేశాలు జరిగాయి కదా, సో అందులో బడ్జెట్ పరంగా చూసుకున్నట్టయితే తెలంగాణకి ఏమి ఇవ్వలేదు. ఇయ్యలేదు. దాని గురించి కూడా ఎన్నో సార్లు పోయొచ్చిండు, ఢిల్లీకి పోయొచ్చిండు, కానీ కాలేదు అక్కడ. మళ్ళీ అది ఇప్పుడు ఇది అవుతున్నాడు, ఎందుకు మనకి ఇది అవుతుంది ఇట్లా అని చెప్పి చేస్తున్నాడు. అంటే నిన్న జరిగిన సమావేశం మొత్తం కూడా బీహార్ కి ఆంధ్రప్రదేశ్ కి అనుగుణంగానే ఉందంటున్నారు. వాళ్ళకి ఇచ్చిండు, బీహార్కు ఏపీకి ఇచ్చిండు, మన దానికి ఏం తున్నా పెట్టిండు. ఎందుకని అట్లా ఇవ్వలేదంటారు? ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఇక్కడ రాలేదని చెప్పాను, ఉన్న వాస్తవం అది, వేరేది ఏం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనకి ఏదైతే కొన్ని పర్సంటేజెస్ తగ్గించారు కదా, సో దాని గురించి మీరు ఏమన్నారు? దాని గురించి కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు, అంతేగాని మిగతా దానికి అంత ఇదనేది ఇంట్రెస్ట్ లేదు. అంటే గోల్డ్ కాస్ట్ కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు కదా. తగ్గుతుంది కొద్దిగా తగ్గుతుంది. అంటే ఇప్పుడు పాత ప్రభుత్వంతో చూస్తే కొట్లాటైనా చేసి ముందు తీసుకొచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అది చేయలేదనా? ఆయన కూడా ఏం తెలియదండి, ఆయన పాత ప్రభుత్వం అయినా ఆయన ఏం తెలియదు, ఈయన కూడా ప్రయత్నం చేసిన కాలేదు. ఉన్నది ఏదో ఇది చేస్తే అప్పులు చేసుకుంటే ఇది చేసుకుంటా పరాలు నడిపిస్తుంది బండి, అంతే వేరే.